మునగాకు ఎండుమిరపకాయ వేసి మునగాకు పప్పు చేశారంటే పప్పు అనేది కమ్మగా గుమగుమలాడుతూ టేస్ట్ అదిరిపోవాలంతే. నా స్టైల్లో నేను మునగాకు పప్పు ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఒక వ్యూవర్ అయితే అడిగారు నన్ను మునగాకు పప్పు తయారు చేసేది చూపించమని. ఈ వీడియోలో ఈ మునగాకు పప్పు రెసిపీ చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను చేసిన విధానము ఈ పప్పు మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మునగాకు ఒలిచేటప్పుడు చిన్న చిన్న రెమ్మలు కూడా రాకుండా ఒలవాలంటే చాలా కష్టం. కానీ అలాంటి కష్టం ఏం లేకుండా చాలా సులువైన పద్ధతిలో ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి. మనం మునగాకు పప్పు చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా ఒకరోజు ముందు ఈ విధంగా చెట్టుకి కోసేసి లేదా షాపు నుంచైనా తెచ్చుకొని ఈ విధంగా ఒక టవల్లో లేదా ఒక నీట్గా ఉన్న ఏ క్లాత్ అయినా పర్వాలేదు ఇలా రెమ్మలుగానే పెట్టేయాలి. రెమ్మలుగానే పెట్టేసి చుట్టేయాలి, గాలిపోకుండా ఇలా లూజ్గా చుట్టేయాలి, టైట్గా చుట్టకూడదు క్లాత్ అనేది. అలా లూజ్గా చుట్టేసి అలా ఓవర్ నైట్ వదిలేయండి. మరుసటి రోజు మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ మీకు నచ్చిన పప్పు ఫ్రై అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను ముందు రోజు ఈ విధంగా గాలిపోకుండా ఒక టవల్లో చుట్టు పెట్టేశాను. మండలుగా వచ్చేసాయి, రెమ్మలుగా వచ్చేసాయి. ఆకు మాత్రం ఉండిపోయింది. ఇలా చాలా సులువుగా, అసలు చేతికి పనే ఉండదు. జస్ట్ 2 మినిట్స్లో అయితే బాగా శుభ్రంగా ఒలుచుకోవచ్చు అనమాట. ఒలుచుకునేది కాదు, ఆల్రెడీ అవి విడిపోయి ఉంటాయి. విడివిడిగా పొడిగా ఆకులు మాత్రమే మనకు వచ్చేసి ఉంటాయి. మనము అందులో ఉన్న చిన్న చిన్న రెమ్మలు వేరే పక్కన పడేయడమే, అంతే. చాలా సులువండి. ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చితే యూజ్ చేసుకోండి. మునగాకు ఆకు ఒలవాలి అని మనకి ఆ థాట్ కూడా రాదు. చాలా సులువైన పద్ధతిలో అయితే నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఎండుమిరపకాయ మునగాకు వేసి కమ్మగా పప్పు నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించేస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీకు అర్థమవుదేమో. నేను చేసిన ఈ పప్పు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మునగాకు అనేది ముందు టేస్ట్ చేయాలి. మనం చెట్టుకి కోసిన వెంటనే లేదా అంగడి నుంచి తెచ్చుకున్న వెంటనే మునగాకు టేస్ట్ చేశారంటే వగరు ఉంటే పర్వాలేదు, అది బాగుంటుంది. ఫ్రైకైనా పప్పుకైనా చేదు ఉండకూడదు. చేదు లేని మునగాకు తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను టీ తాగే గ్లాస్తో 1 గ్లాసు వరకు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. కందిపప్పు కూడా మంచి క్వాలిటీ పప్పు తెచ్చుకున్నారంటే పప్పు కమ్మదనం కూడా బాగుంటుంది. మనకి పంటల్లో పండినవి ఉంటాయి కదా, అవి ఇంకా బాగుంటాయి. పాలిష్ పట్టినవి కన్నా కూడా పాలిష్ పట్టనవి ఇంకా బాగుంటాయి. వీలైతే ట్రై చేయండి. కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో నేను కందిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో నేను 7 గ్లాసుల వరకు నీళ్ళు వేశాను. పప్పు మనం వేసే నీళ్ళని బట్టి కన్సిస్టెన్సీ పలుచగానో గట్టిగానో వస్తుంది. ఇక్కడ నేను 7 గ్లాసులు వేసాను, మీరు తగినన్ని అయితే వేసుకోండి. నీళ్ళు వేసిన తర్వాత అందులో 4 నుండి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసాను. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు నేను తుంచి వేయలేదు, మీరు కావాలంటే తుంచి వేసుకోవచ్చు. తుంచి వేయడం వల్ల ఎక్కువ విత్తనాలు వస్తాయి. పిల్లలు తిన్నప్పుడు పంటి కింద పడితే కారం కదా, తినలేరు. ఇలా చేయడం వల్ల మనము ఎనిపేటప్పుడు అందులో ఉన్న కారం మాత్రం బయటకు వస్తుంది, విత్తనాలు అందులోనే ఉండిపోతాయి. కాబట్టి నేను తుంచి వేయలేదు. నెక్స్ట్ అందులోకి చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసాను. నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసము 10 గింజల వరకు ధనియాలు వేసాను. 3 మీడియం సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసాను. చూడండి, ఇక్కడ నేను మునగాకు చూపిస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పుకి పిరికుడు సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్న మునగాకు ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. పప్పు అనేది కొంచెం ఒగరుతనం అనేది వస్తుంది. అంత వేసుకోకూడదు, కొంచెం లిమిట్గా వేసుకోవాలి. ఒక పిరికుడు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్కి. అలా మీరు తీసుకున్న పప్పును, కందిపప్పును బట్టి మునగాకు కూడా వేసుకోండి. మునగాకు వేసుకున్న తర్వాత పులుపుకి సరిపడా చింతపండుని, ఇక్కడ ఉసిరికాయంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి వేస్తున్నాను. చింతపండు కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఒకసారి బాగా కుక్కర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చాను. మీకు తగినన్ని విజిల్స్ రానిచ్చి పప్పుని అనేది ఉడికించుకోవాలి. ఈ పప్పు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ పప్పు ఉడికేలోపు ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు కూడా పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇవన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికింది. ఉడికిన తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉడికింది. నీళ్ళు కూడా నాకు కరెక్ట్గా సరిపోయినన్ని వేసుకున్నాను. అంటే నేను చేసిన ఈ పప్పు ఎక్కువ పలుచగానే ఉండదు, గట్టిగానే ఉండదు, ఒక మధ్య రకంగా చేసుకున్నాను. పలుచగా చేసుకున్నా బాగుంటుంది ఎండుమిరపకాయ పప్పు. మీరు తగిన నీళ్ళు స్టార్టింగ్లోనే వేసుకోండి. అంటే మీకు ఒకవేళ నీళ్ళు తక్కువ అనిపించాయంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం కందిపప్పులో వేసి ఉడికించి నీళ్ళతోనే పప్పు చేసామంటే పప్పు అనేది ఇంకొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ వంపేస్తున్నాను. నీళ్ళన్నీ ఒక బౌల్లోకి వంపేసిన తర్వాత అందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి.
పప్పుకు సరిపడా కల్లుప్పు వేసేసి ఇంకా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనకు తోటకూర అలాగే పాలకూర స్మాష్ అయినట్టు మనకు మునగాకు అంత స్మాష్ అవ్వదు. అది జస్ట్ క్రష్ అవుతుంది అంతేను. లేదా వీలంత వరకు ఒక 70% వరకు అవుతుందండి. 100% అయితే స్మాష్ అవ్వదు అది. మీరు వీలంత వరకు ట్రై చేయండి. ఎంత ట్రై చేసినా కూడా మునగాకు ఎందుకో అంత మెత్తగా మెదగదనేది నా ఒపీనియను. ఒకవేళ మెత్తగా ఎనుపుకుంటే ఎనిపేసుకోవచ్చు. మెత్తగా ఎనిపేయడం కన్నా కూడా 70% ఎనుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఆ మునగాకు నసురు వాసన అనేది రాకుండా ఉంటుంది. పప్పు అనేది ఎనిపేసాను, పక్కన పెట్టేసండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో పప్పుకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే గుప్పెడు వరకు పచ్చికరివేపాకుని వేసేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగడానికి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఎనిపేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు జస్ట్ కొంచెం వేసాను. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా టేస్టీగా ఉంటాయి ఇలా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. నేను ఇందులో కొత్తిమీర వేయనండి. మునగాకు పప్పుకి కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చికరివేపాకే ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు పచ్చికరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత పెట్టుకున్న పప్పు కూడా వేసేసానండి. వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేస్తున్నాను. మెయిన్ వచ్చేసి పోపే అండి. పప్పు టేస్టీగా ఉండాలంటే పోపు బాగా పర్ఫెక్ట్గా పెట్టాలి. పప్పులో కూడా పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడు పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అన్నా కనీసం ఉడికించాలి. ఎందుకంటే అలా పోపు పెట్టిన తర్వాత పప్పును ఉడికించామంటే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది ఉడికించడం వల్ల. ఇక నేను ఒక 3 మినిట్స్ అయితే ఉడికించాను. ఇంకా ఒకసారి గరిటెతో బాగా కలిపేస్తున్నాను. బాగా కలిపేసిన తర్వాత 3/4 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలిపేస్తున్నాను. అలా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, మునగాకు పప్పు అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది. గుమగుమలాడే మునగాకు పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ మునగాకు పప్పు పచ్చిమిరపకాయతో కన్నా కూడా ఎండుమిరపకాయతోనే బాగుంటుంది. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయతో చేసుకోవాలనుకుంటే వేస్ట్ చేసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను నెయ్యి ఈ టైంలో ఎందుకు వేసానంటే మా పిల్లలు వేడివేడి అన్నంలో వేసి కలిపి పెడితే కనుక్కుంటారు. వాళ్ళకి నెయ్యి అంటే ఇష్టం లేదు. అందుకని నేనేం చేస్తానంటే ఈ విధంగా వేడిగా ఉన్న పప్పులో వేసేసి బాగా కలిపేస్తాను. ఎక్కువ వేసినా మళ్ళీ కనుక్కుంటారు. అందుకని కొంచెమే వేసాను. కొంచెం వేసి బాగా కలిపేస్తున్నాను. అలా చేయడం వల్ల కనుక్కోకుండా తినేస్తారు వాళ్ళు. ఎందుకో వాళ్ళకి నెయ్యి అంటే పట్టదు ఫ్రెండ్స్. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. నెయ్యి వేసి పెట్టినట్టు పెద్దోడైతే అసలే తినడు. చిన్నోడన్నా ఏదైనా సున్నుండలు అవి తింటాడు కానీ పెద్దోడైతే అసలే ముట్టడు. అందుకని ఈ విధంగా చేస్తాను. నెయ్యి వేయడం వల్ల పప్పు కూడా కమ్మదనం ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని సైడ్కి ఏదైనా మీకు నచ్చిన ఫ్రై, వెజిటబుల్స్ ఫ్రై అయినా నాన్ వెజ్ అయినా పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ మునగాకు పప్పులోకి అన్నం కన్నా కూడా రాగి సంగటి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. వీలైతే ట్రై చేయండి. సంగటి ఇష్టపడని వాళ్ళు రైస్లోకైనా వేసుకోవచ్చు. ఇంకొచ్చేసి లెమన్ పికిల్. ఇదంటే నాకు చాలా ఇష్టం. పప్పులోకి సైడ్ నంచుకుంటాను. నాకు ఖచ్చితంగా లెమన్ పికిల్ ఉండాలి. ఎందుకు అలవాటైపోయింది. పప్పులోకి లెమన్ పికిల్ కంపల్సరీగా పక్కన పెట్టుకుంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. మునగపప్పు ఎలా తయారు చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి రెసిపీతో అయినా వ్లాగ్లోనే కలుద్దాం.